ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి మరింతగా దిగజారిపోతోంది. దాయాది దేశం పూర్తిగా అప్పుల్లో మునిగిపోతోంది. అక్టోబర్ 2025 నాటికి పాకిస్తాన్ మొత్తం ప్రభుత్వ రుణం చట్టం నిర్దేశించిన పరిమితులను దాటిపోయిందని అధికారికంగా ధృవీకరించారు. ఇప్పుడు ఈ అప్పు స్థాయి 286.8 బిలియన్ అమెరికా డాలర్లకు చేరి ప్రభుత్వ ఆదాయంలో 90% అప్పులకే పోతోంది. పాకిస్తాన్ మొత్తం ప్రజా అప్పు ఇప్పుడు దేశ జీడిపిలో 71% చేరింది. కానీ పాకిస్తాన్ చట్టం ప్రకారం ఈ రేట్ 60%ని మించకూడదు. అంటే దేశం చట్ట పరిమితులను దాటి అప్పుల్లో మునిగిపోయింది. పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి చేరుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ఈ నెల మరింతగా అప్పుల్లోకి కూరుకుపోయింది. పాక్ పబ్లిక్ డెట్ 287 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పాకిస్తాన్ చట్టపరమైన రుణాల లిమిట్లను మించిందని ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. మొత్తం పబ్లిక్ డెట్ 286.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 90%గా ఉంది. ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయంతో సమానంగా ఈ అప్పులు ఉన్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆదాయం మొత్తం అప్పులు తీర్చేందుకే సరిపోతోంది. ఇక డెట్ టు జీడిపి రేషియో 71%కి చేరింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం ఇది కేవలం 60%గా మాత్రమే ఉండాలి. కానీ ఇది అప్పుడు ఈ లిమిట్ను మించిపోయింది. దీన్ని బట్టి చూస్తే జీడిపి కంటే రుణమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి తక్షణ చర్యలు అవసరమని, లేకపోతే దేశం డిఫాల్ట్ ప్రమాదంలో పడవచ్చంటున్నారు. పాక్ ఆర్థిక సంక్షోభం తీవ్రతను ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులు నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ అండ్ రెవెన్యూకు ఇచ్చిన బ్రీఫింగ్తో మరింత వెల్లడైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 89% కేవలం అప్పుల, వడ్డీలకు, చెల్లింపులకు వెళ్లిపోయిందని ఫైనాన్స్ అండ్ రెవెన్యూ స్టాండింగ్ కమిటీ అధికారులు వెల్లడించారు. అంటే దేశానికి వచ్చే మొత్తం ఆదాయంలో మిగిలింది కేవలం 11% మాత్రమే. అదే 11%తో రక్షణ వ్యయం, అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు అన్నీ నిర్వహించాలి. ఇది ప్రభుత్వం ఫండింగ్ కెపాసిటీని పూర్తిగా పరిమితం చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వచ్చిన ఆదాయం అంతా అప్పులు తీర్చేందుకే సరిపోతుండటంతో ప్రభుత్వం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కు, సోషల్ వెల్ఫేర్కు ఫండ్స్ లేకుండా చేస్తోంది. ఇది దేశ ఆర్థిక వృద్ధిని మరింత ఆలస్యం చేస్తోంది. చివరి దశాబ్దంలో పాకిస్తాన్ పబ్లిక్ డెట్ మరింత తీవ్రంగా పెరిగింది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఇద్దరు ఆర్థికవేత్తలైన డాక్టర్ వసీం ఐజాజ్ ఆసిఫ్ పార్లమెంటరీ కమిటీకి పలు కీలక సూచనలు చేశారు. 2016లో పాకిస్తాన్ అప్పు జీడిపిలో 60% ఉండేది. కానీ 2025 నాటికి అది 71%కి చేరిందని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు జపాన్ ఉదాహరించారు. జపాన్కి కూడా జీడిపితో పోలిస్తే దాదాపు 200% అప్పులున్నాయి. కానీ జపాన్కి భారీ ఆదాయ వనరులు ఉండడం వల్ల ఆ దేశానికి ఈ అప్పు భారంగా మారదన్నారు. కానీ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని, ఆదాయ వనరులు పరిమితంగా ఉండడంతో అప్పు భారమే దేశ ఆర్థిక వ్యవస్థను చిదిమేస్తోందని వెల్లడించారు. గత 10 ఏళ్లలో పాకిస్తాన్ అప్పు స్థాయిలు అమాంతం పెరిగిపోయాయి. 2016లో దేశం ఎక్స్టర్నల్ రుణం 6 ట్రిలియన్ల రూపాయలు మాత్రమే ఉండేది. కానీ 2025 నాటికది 26 ట్రిలియన్ రూపాయలకు చేరింది. ఇక దేశీయ రుణం 13.6 ట్రిలియన్ రూపాయల నుంచి 54.5 ట్రిలియన్ రూపాయలకు పెరిగిపోయింది. అంటే మొత్తం రుణభారం దాదాపు 4 రెట్లు పెరిగింది. పాకిస్తాన్ తన పరిమిత రెవెన్యూ బేస్, అధిక సర్వీసింగ్ కాస్ట్ల వల్ల మరింత ఫిస్కల్ స్ట్రెస్ను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ పన్ను సేకరణ తక్కువగా ఉండడం, వడ్డీ చెల్లింపులు జీడిపిలో 4%కి చేరడం వల్ల పాకిస్తాన్కు ఆర్థికంగా భారమవుతోంది.
పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025 ఆర్థిక సంవత్సరం యాన్యువల్ డెట్ రివ్యూలో దేశీయ రుణం ఒక్క ఏడాదిలోనే 15% పెరిగినట్లు వెల్లడైంది. ఇక ఎక్స్టర్నల్ డెట్ 6% పెరిగింది. దీనికి ప్రధాన కారణం IMF నుంచి వచ్చిన నిధులు, ప్రపంచ బ్యాంకు వంటి బహుపాక్షిక రుణ సంస్థల సహాయమని ఆర్థికవేత్తలు వెల్లడించారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా దీర్ఘకాలికంగా మాత్రం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తున్నాయి. పాకిస్తాన్లో ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉండడం, పన్ను వసూళ్లు సరిగా జరగకపోవడం, కరెన్సీ విలువ క్షీణించడం వంటి కారణాలన్నీ ఈ అప్పు భారాన్ని మరింత పెంచుతున్నాయి. పైగా IMF రుణాల షరతులు కూడా కఠినంగా ఉండడంతో ఇంధన సబ్సిడీలు, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాల్సి వస్తోంది. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఆర్థిక అసంతృప్తి పెరుగుతోంది. అయితే పబ్లిక్ డెట్ పెరగడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ రూపాయి విలువ 2020 నుంచి 71% డివాల్యూషన్ అవుతోంది. 2023-24లో 22% వడ్డీ రేట్లు డెట్ సస్టైనబిలిటీ లిమిట్లను దాటడం వల్ల చోటు చేసుకుంది. రూపాయి విలువ తగ్గిపోవడం వల్ల ఎక్స్టర్నల్ డెట్ను మరింత ఖరీదైనదిగా చేస్తోంది. ఈ సమస్యలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ట్యాక్స్ రీఫార్మ్, స్పెండింగ్ కట్స్ చేయడానికి ఒత్తిడి చేస్తున్నాయి. కానీ ఇవి సరిపోలేదు. ఈ పరిస్థితి పాకిస్తాన్ ప్రజలకు ఆర్థిక కష్టాలను కలిగిస్తోంది. మొత్తంగా పాకిస్తాన్ అప్పు సంక్షోభం ఆ దేశాన్ని ఆర్థికంగా ప్రమాదకరంగా మారుస్తోంది. ప్రభుత్వం సంపాదించిన ప్రతి 100 రూపాయలలో 89 రూపాయలు అప్పులు తీర్చడానికే సరిపోతోంది. ఇలాంటి సమయంలో తక్షణ ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోతే దేశం డిఫాల్ట్ దిశగా సాగవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఇప్పుడు IMF, ప్రపంచ బ్యాంకు మరియు ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ బయటపడే మార్గం కనిపిస్తుందా, లేక అప్పు భారమే ఆ దేశ భవిష్యత్తును మింగేస్తుందా అనేది తెలియాలంటే కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.